నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. గర్భం దాల్చినట్టు తెలిసిన రోజు నుండి ప్రసవించే వరకు గర్భిణీలు తమ ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. అయితే మొదటి 3 నెలలు, రెండవ 3 నెలలు, మూడవ 3 నెలలు ఇలా గర్భధారణ నెలలను బట్టి మరింత ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఉంటాయి. బిడ్డ తల్లి కడుపులో సురక్షితంగా ఉండటంలో, ఆరోగ్యంగా జన్మించటంలో ఇవి తోడ్పడతాయి. వాటి గురించి నేటి కార్యక్రమంలో తెలుసుకుందాం. గర్భం ధరించిన స్త్రీలు తగినంత పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండటంతో పాటు వైద్య పరీక్షలు చేయించుకోవడం కూడా అవసరం. రెండవ త్రైమాసికంలో అంటే 4, 5, 6 ఈ 3 నెలల కాలంలో నెలకోసారి వైద్య పరీక్షలకు వెళుతుండాలి. దీని వలన గర్భిణి సాధారణ ఆరోగ్యంతో పాటు పొట్టలోని పాపాయి ఆరోగ్యం, పెరుగుదల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. రెండవ త్రైమాసికంలో అంటే 13-28 వారాల మధ్య కాలంలో గర్భిణీలకు వైద్యులు నిర్వహించే వైద్య పరీక్షల వివరాలను ఇప్పుడు చూద్దాం. గర్భిణీలు ఎలా కనపడుతున్నారు? వారిలో రక్తపోటు ఎలా ఉంది? పోషకాహారం తీసుకుంటున్నారా? బిడ్డ సరిగ్గా బరువు పెరుగుతుందా? అలాంటి విషయాలను వైద్యులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. గర్భస్థ శిశువు గుండె కొట్టుకునే తీరుని గమనిస్తారు. గర్భిణీకి కాళ్ళు పాదాల్లో వాపు ఉందా అని పరీక్షిస్తారు. బరువు సవ్యంగానే పెరుగుతున్నారా లేదా అనేది పరీక్షించి బరువు అవసరమైన దానికంటే ఎక్కువగా పెరుగుతుంటే ఆహారం తగ్గించమని, తక్కువగా బరువు ఉంటే ఆహారం సవ్యంగా తీసుకోవాలని చెబుతారు. గర్భధారణ కారణంగా హార్మోన్లలో, రక్త పరిమాణంలో మార్పులు రావడం వలన రక్తపోటు తగ్గుతుంటుంది. రక్తపోటు అధికంగా ఉంటే దాని కారణంగా వచ్చే సమస్యలను నివారించే ప్రయత్నం చేస్తారు. గర్భధారణలో 3 నెలల నుండి 6 నెలల లోపు చేసే పరీక్షల్లో ఆల్ఫా ఫీటో ప్రోటీన్ స్క్రీనింగ్ ఒకటి. గర్భస్థ శిశువు లివర్ నుండి ఉత్పత్తి అయ్యే ప్రోటీన్ ని పరీక్షించే టెస్ట్ ఇది. ఈ ప్రోటీన్ శిశువు చుట్టూ ఉండే ఉమ్మ నీటిలోనే కాకుండా మాయ ద్వారా తల్లి రక్తంలోకి కూడా చేరుతుంది. అందుకే తల్లి రక్త పరీక్ష ద్వారా ఆల్ఫా ఫీటో ప్రోటీన్ స్థాయిని కనుగొంటారు. ఈ పరీక్ష పూర్తి పేరు మ్యాటర్నల్ సిరమ్ ఆల్ఫా ఫీటో ప్రోటీన్ స్క్రీనింగ్. ఈ ప్రోటీన్ ఎక్కువ స్థాయిలో ఉంటే బిడ్డల్లో డౌన్ సిండ్రోమ్ లేదా మెదడు వెన్నుపాములకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. 14 నుండి 28 వారాల ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ని మనం రెండవ త్రైమాసికం కానీ లేకపోతే సెకండ్ ట్రైమిస్టర్గా పరిగణిస్తాం. సో ఈ రెండో ట్రైమిస్టర్లో మనం టెస్ట్లని బ్లడ్ టెస్ట్ ప్లస్ స్కానింగ్ అనే 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటగా ఎవరైతే ప్రెగ్నెంట్ మహిళ ఒకవేళ కనుక డాక్టర్ దగ్గరికి లేట్గా కనుక వచ్చి వాళ్ళు 3వ నెల దాటిపోయి అరౌండ్ అంటే 14 వారాలు దాటి కనుక వచ్చినట్టయితే, అప్పటి వరకు ఏమీ స్కానింగ్ కనుక చేయనట్టయితే వాళ్ళకి బేసిక్ స్కాన్ అనేది చేసి అసలు ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ అనేది మనం నిర్ధారించాల్సి వస్తుంది. సో ఆ స్కాన్లో ఒకవేళ 14 వారాలు కనుక దాటిపోయినట్టయితే అలాంటప్పుడు వాళ్ళకి 18 వారాల టైంలో టీఫా స్కాన్ కానీ ఎనామ్లీ స్కాన్ కానీ ఆఫర్ చేస్తాం. ఈ స్కానింగ్లో బేసిక్గా అవయవ లోపాలు ఏమైనా ఉంటే మనం తెలుసుకోగలుగుతాం. సో 18 వారాలప్పుడు మనం ఎనామ్లీ స్కాన్ కానీ టీఫా స్కాన్ చేసి బేబీ డేట్ల ప్రకారం మంచిగా ఉందా, ఉమ్మినీరు బాగుందా, అన్ని అవయవాలు మంచిగా ఫామ్ అయినాయా, హార్ట్ బీట్ కానీ లేకపోతే హార్ట్ స్ట్రక్చర్ అంతా మంచిగా ఉందా, కాళ్ళు చేతులు సరిగ్గా ఫామ్ అయినాయా, ఇవన్నీ విషయాలు మనం ఈ ఎనామ్లీ అన్న టీఫా స్కాన్లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ కనుక కవల పిల్లలు కనుక అయినట్టయితే, వాళ్ళు లేట్గా కనుక వచ్చినట్టయితే కవల పిల్లల్లో ఎక్కువగా ప్రీటర్మ్ అంటే ప్రీమెచ్యూర్గా డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లేట్గా కనుక బుక్ అయినట్టయితే 16 వారాలప్పుడు ఏమైనా ప్రీమెచ్యూరిటీకి రిస్క్ ఏమైనా ఉందా అని చెప్పి సర్వైకల్ లెంత్ స్కానింగ్ ఆఫర్ చేస్తాం. ఈ సర్వైకల్ లెంత్ స్కానింగ్లో సర్వైకల్ లెంత్ ఎంత ఉంది, సుమారుగా 2.5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళకి ప్రీమెచ్యూరిటీ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ వాళ్ళకి 18 వారాలప్పుడు స్కానింగ్ ఆఫర్ చేసి మళ్ళీ బేబీ అంతా స్ట్రక్చరల్ ఫార్మేషన్ గురించి మళ్ళీ చూడవలసి వస్తుంది. గర్భస్థ శిశువులో ఉన్న మెదడుకి సంబంధించిన సమస్యలను తెలుసుకునే మరొక పరీక్ష సెల్ ఫ్రీ ఫీటల్ డిఎన్ఏ టెస్ట్. 10 వారాల గర్భధారణ కాలం అనంతరం దీనిని చేస్తారు. తల్లి రక్తం తీసుకుని అందులో తిరిగే గర్భస్థ శిశువు తాలూకు డిఎన్ఏని పరీక్షిస్తారు. డౌన్ సిండ్రోమ్ వంటి క్రోమోజోమ్లకు సంబంధించిన సమస్యలను ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. ఇక 20వ వారంలో అల్ట్రాసౌండ్ పరీక్షలను నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్షలను గర్భధారణ సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు. ప్రసవం తేదీ, ఒకరికంటే ఎక్కువ శిశువులు గర్భంలో ఉండటం, పిండం పెరుగుదల నెమ్మదిగా ఉండటం లాంటి విషయాలను
ఈ పరీక్ష ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలో ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే నిపుణులకు చూపించుకోమని లేదా తరువాత స్థాయి జన్యు పరీక్షలకు వెళ్లమని సూచించడం జరుగుతుంది. 24 నుండి 28 వారాల గర్భధారణ సమయంలో కడుపుతో ఉన్న స్త్రీలో మధుమేహం ఉందా అని పరిశీలించే పరీక్ష చేస్తారు. ఈ గ్లూకోజ్ స్క్రీనింగ్ టెస్ట్ ని సర్వసాధారణంగా చేస్తుంటారు. పుట్టబోయే బిడ్డకు తల్లికి హాని కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. కొంతమంది మహిళల్లో ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయో, లేకపోతే ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండి హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి శిశువుకి ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే, లేకపోతే కంజనైటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాంటి వాళ్ళు కొంచెం 23 వీక్స్ అప్పుడు ఫీటల్ ఈకో అనేది ఆఫర్ చేస్తాం. లేదంటే ఎవరికైతే డయాబెటీస్ అనేది అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటే షుగర్ పెరగటం అనమాట. సో ఇలాంటి వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అయిన వాళ్ళల్లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి మహిళల్లో కూడా ఫీటల్ ఈకో అనేది 22 నుంచి 24 వారాల్లో వచ్చేస్తే అప్పుడు కొంచెం శిశువు కొంచెం హార్ట్ ఫార్మేషన్ అనేది బాగా జరిగి ఉంటుంది. కాబట్టి హార్ట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, హార్ట్లో ఏమైనా రంధ్రాలు ఉన్నాయా, లేకపోతే స్ట్రక్చరల్ ఫార్మేషన్ ఆఫ్ ద హార్ట్ అంతా మంచిగా ఉందా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ స్కానింగ్ అయిపోయిన తర్వాత రొటీన్గా మనము 28 వారాల నుంచి 32 వారాలప్పుడు గ్రోత్ స్కానింగ్ అనేది ఆఫర్ చేస్తాం. ఎప్పుడైతే మహిళ కనుక 14 వారాలు దాటిన తర్వాత తను కనుక ఆబ్స్టెట్రిషియన్ని కలిసినట్టయితే బేసిక్గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే స్క్రీనింగ్ ఫర్ ఎనూప్లాయిడీస్ అనేది మామూలుగా మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో సూచిస్తాం. అంటే 10 వారాల నుంచి 14 వారాలప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ కానీ డబుల్ మార్కర్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. ఒకవేళ కనుక ఈ జెనెటిక్ స్క్రీనింగ్లో ఆ మహిళకి ఏమైనా రిస్క్ అసెస్మెంట్ అనేది ఎక్కువగా వచ్చి వాళ్ళకి ఈ డౌన్స్ సిండ్రోమ్ పాజిటివ్ కానీ, లేకపోతే ట్రైజోమీ 13 కానీ ట్రైజోమీ 21 కానీ ఏమైనా రిస్క్ అసెస్మెంట్ అనేది ఎక్కువగా ఉంటే అలాంటప్పుడు కన్ఫర్మేషన్ టెస్ట్ అనేది కూడా అడ్వైస్ చేస్తాం. ఈ కన్ఫర్మేషన్ టెస్ట్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి NIPT అంటే నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్, రెండోది ఆమ్నియోసెంటసిస్. ఈ NIPT అనేది న్యూయర్ మోడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దీంట్లో ఆ మదర్లో ఉన్న హార్మోన్స్ని బట్టి మనము రిస్క్ అసెస్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఈ NIPS స్క్రీనింగ్ అనేది ఈ డౌన్ సిండ్రోమ్కి ఇప్పుడు ఈ కాలంలో ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ ఇన్వెస్టిగేషన్. ఒకవేళ కనుక ఇంతకు ముందు కనుక ఈ డౌన్ స్క్రీన్ పాజిటివ్ అని చెప్పి వచ్చినట్టయితే అందరి మదర్స్ని ఆమ్నియోసెంటసిస్ అంటే ఉమ్మినీ టెస్ట్ అనే వాటికి సబ్జెక్ట్ చేసేవాళ్ళం. సో దీంట్లో కనుక రిస్క్ అసెస్మెంట్ అనేది ఉన్నట్టయితే అటువంటి పరిస్థితుల్లో ఆ తల్లి గర్భాన్ని టర్మినేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా గర్భవతులకు 16 నుండి 20 వారాల వ్యవధిలో ఆమ్నియోసెంటసిస్ అనే పరీక్షను నిర్వహిస్తారు. జన్యుపరమైన లోపాలను గురించి తెలుసుకునే పరీక్ష ఇది. ఈ పరీక్షకు వెళ్లేవారు దీని గురించిన పూర్తి వివరాలను, దీని మంచి చెడులను వైద్యులను అడిగి తెలుసుకోవడం మంచిది. ఆమ్నియోసెంటసిస్ పరీక్ష తర్వాత 15 వారాలకు గర్భస్రావం అయ్యే ప్రమాదం సగటున 0.2% నుండి 0.5% వరకు ఉంటుంది. అయితే ఈ పరీక్ష మెదడు వెన్నుపాము, వెన్నుముకల పెరుగుదలకు ముందే ఏర్పడే న్యూరల్ ట్యూబ్లో లోపాలను 99% వరకు కనిపెడుతుంది. ఇదే 2వ త్రైమాసికంలో ఫీటల్ డాప్లర్ అల్ట్రాసౌండ్ పరీక్షని చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా గర్భస్థ శిశువుకి ప్లాసెంటాకి రక్త ప్రసారం సాధారణంగా ఉందా లేదా అనేది గుర్తిస్తారు. అలాగే ఫీటాస్కోపీ అనే పరీక్ష ద్వారా ఇతర పరీక్షల ద్వారా గుర్తించలేని గర్భస్థ శిశువులోని లోపాలను కనుగొనే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరీక్ష ద్వారా తల్లి బిడ్డలకు హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే బిడ్డలో లోపాలు ఉండే ప్రమాదం ఎక్కువగా ఉందనిపించినప్పుడు మాత్రమే ఈ పరీక్షని నిర్వహిస్తారు. మహిళ కనుక ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా ఎంతో అవసరం. తనతో పాటు డాక్టర్ని సంప్రదించడానికి తను వాళ్ళ పేరెంట్స్ను కానీ లేకపోతే హస్బెండ్ని కానీ తీసుకొని వచ్చినట్టయితే ఆ డాక్టర్ చెప్పే సలహాలు వాళ్ళు కూడా విని దానికి తగ్గట్టుగా తనకి ఎంతో సహాయపడవచ్చు. సో తను డైట్ విషయంలో కానీ లేకపోతే ఎక్సర్సైజ్ గురించి చెప్పే జాగ్రత్తల గురించి వాళ్ళు కూడా విన్నట్టయితే వాళ్ళకు కూడా అవగాహన వచ్చి తను ప్రాపర్గా డైట్ తీసుకునేటట్టు, వాళ్ళు చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేసేటట్టు ఎంతో హెల్ప్ అవుతాయి. అలాగే ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లో చైల్డ్ బర్త్ ప్రిపరేషన్ క్లాసెస్ అనేవి కూడా ఉన్నాయి. సో ఈ చైల్డ్ బర్త్ ప్రిపరేషన్ క్లాసెస్లో మామూలుగా తన బాడీలో ఎటువంటి చేంజెస్ అవుతాయి, అలాగే తనకి డెలివరీ టైంలో నొప్పులు ఎలాగ వస్తాయి, తను ఆ నొప్పుల్ని తట్టుకోవటానికి ఏమేమి ఎక్సర్సైజెస్ చేయొచ్చు, తన హెల్త్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ క్లాసెస్లో
బ్రీఫ్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ క్లాసెస్ కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ హస్బెండ్ కానీ తనతో అకంపెనీ చేసిన పర్సన్ విన్నట్టయితే తన సపోర్ట్ కూడా ఎంతో, వాళ్ళ సపోర్ట్ కూడా గర్భవతికి ఎంతో మేలు చేస్తుంది. అండ్ వాళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషనల్గా తనకి సపోర్ట్ ఇచ్చి, వాళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్స్ గర్భవతికి ఎమోషనల్గా సపోర్ట్ చేసి తనకి హెల్దీ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేటానికి వాళ్ళు కూడా రోల్ ప్లే చేస్తారు. గర్భధారణలో 4 నుండి 6 నెలల వరకు గర్భవతులకు నిర్వహించే పరీక్షలు అత్యంత కీలకమైనవి. గర్భస్థ శిశువులో ఏర్పడే పలు లోపాలను కనుగొనేందుకు ఇవి తోడ్పడతాయి. గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు ఈ 3 నెలల కాలంలో ఏ పరీక్షలు ఎప్పుడు అవసరమనేది నిర్ణయించి చేస్తారు. అయితే పుట్టబోయే బిడ్డ పెరుగుదలను, ఆరోగ్యాన్ని తెలిపే ఈ కీలకమైన పరీక్షల గురించి అవగాహన గర్భిణీలకు ఉండటం మంచిది. అప్పుడే వారు ఆందోళనకు గురి కాకుండా పరీక్షలు చేయించుకోగలుగుతారు. అలాగే క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించగలుగుతారు. గర్భవతుల్లో మలబద్ధకం ఒక సాధారణ లక్షణం. ప్రొజెస్టరాన్ అధికోత్పత్తి వల్ల గానీ, జీర్ణ ప్రక్రియ తగ్గిపోవడం వల్ల గానీ మలబద్ధకం రావడం, తేలికపాటి కడుపు నొప్పి రావడం సహజం. గర్భాశయ వృద్ధి కారణంగా గుండ్రని నరపు నొప్పి లేదా రౌండ్ లిగమెంట్ పెయిన్ వస్తుంది. ఇది బొడ్డు కింద, గజ్జల్లో, తుంటి ప్రాంతాల్లో నొప్పి పెరిగి తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంది. ఆకస్మికంగా కదిలినప్పుడు సూదులతో పొడుస్తున్నట్టుగా నొప్పి వస్తుంది. కడుపులో పట్టేసినట్టుగా ఉండే ఈ విపరీతమైన నొప్పులను చాలా మంది పురిటి నొప్పులుగా భ్రమపడతారు. అందుకే వీటిని ప్రసవానికి నమూనా నొప్పులని కూడా అంటారు. ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, సంతోష్ ఇలా అడుగుతున్నారు. నా వయసు 37 సంవత్సరాలు. నాకు 2 సంవత్సరాల వయసున్న బాబు, 3 సంవత్సరాల వయసున్న పాప ఉన్నారు. నాకు 2 డెలివరీలు సిజేరియన్ ద్వారానే జరిగాయి. అయితే నాకు 3వ ప్రెగ్నెన్సీ రిస్క్ అవుతుందని ట్యూబెక్టమీ చేశారు. కానీ నాకు ఇప్పుడు మళ్ళీ గర్భం దాల్చాలని ఉంది. నేను మళ్ళీ ట్యూబ్ రీకనెక్ట్ చేయించుకుంటే సక్సెస్ అవుతుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సంతోషి గారు, మీ ప్రశ్న వినడం జరిగిందండి. మీకు 38 సంవత్సరాలు అని చెప్పారు. సో మీకు ఆల్రెడీ 2 డెలివరీలు అయ్యి, ఆపరేషన్ అయ్యి, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు మీరు పిల్లల్ని కావాలని అనుకుంటున్నారు. దీనికి ట్యూబల్ రీకెనలైజేషన్ అంటామండి. ఆ యొక్క ట్యూబ్స్ని మీకు ఏదైతే ఆ యొక్క ఆపరేషన్లో వాళ్ళు కట్ చేశారో దాన్ని మళ్ళీ మేము ఏం చేస్తామంటే రీకెనలైజేషన్లో అది కట్ చేసిన పార్ట్ దగ్గర ఆ రెండింటిని తీసేసి ఎక్కడ డ్యామేజ్ ఉందో ఆ రెండింటిని కలపడం జరుగుతుందండి. దీన్ని ట్యూబల్ రీకెనలైజేషన్ అంటాము. దీనికి సక్సెస్ రేట్ బాగుంటుందండి. ఇది ఒక 50 to 80% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీ యొక్క ఆపరేషన్ చేసిన విధానాన్ని బట్టి, ఆపరేషన్ టైంలో మీకు ట్యూబ్ ఎంత డ్యామేజ్ అయ్యింది, ఎంత తీశారు అన్న దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. సో మీరు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయించుకున్నట్టయితే ఫ్యామిలీ ప్లానింగ్ నార్మల్ ఓపెన్ దానికన్నా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లాప్రోస్కోపీలో డ్యామేజ్ అనేది ట్యూబ్కి చాలా తక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి లాప్రోస్కోపీలో 50% ఉందనుకోండి, నార్మల్ ఓపెన్ టెక్నిక్లో చేసిన వాళ్ళకి 30% ఉంటుందన్నమాట. సో అదే కాకుండా ట్యూబ్ని ఎంత తీశారు, ఏ పార్ట్ తీశారు, ట్యూబ్లో 4 పార్ట్స్ ఉంటాయి. అలా కాకుండా యాంపులరీ పార్ట్ అని చివరి పార్ట్ ఉంటుంది, అది కూడా తీసేస్తారనుకోండి మీకు సక్సెస్ రేటు తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క లెంగ్త్ని బట్టి కూడా ఉంటుంది. అలాగే మీ యొక్క హెల్త్ కండిషన్ని బట్టి కూడా సక్సెస్ రేట్ ఉంటుందండి. అంటే మీరు వయస్సు తక్కువ ఉంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, వయసు ఎక్కువ ఉంటే తక్కువ ఉంటుంది అనమాట. అదే కాకుండా మీ యొక్క బాడీ మాస్ ఇండెక్స్, ఇప్పుడు నార్మల్గా మీరు సన్నగా ఉండి హెల్తీగా ఉన్నారనుకోండి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. అలా కాకుండా ఒబేసిటీ ఉండి ఇతర ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్, థైరాయిడ్, ఎనీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నట్టయితే ఈ సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి చేయించుకునే ముందు మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఆపరేషన్ చేసుకునే ముందు ఆయన సెమెన్ కౌంట్ బాగుండాలి, మీ యొక్క హెల్త్ కండిషన్ బాగుండాలి, మీరు ఫిట్గా ఉండాలి, మీకు అండాల్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందా, ఓవులేషన్ అన్నీ చూసుకొని ట్యూబ్ బాగుంది అనుకున్నప్పుడు మీరు ఈ ఆపరేషన్ చేయించుకున్నట్టయితే సక్సెస్ రేటు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు, నళిని ఇలా అడుగుతున్నారు. నేను బాబు పుట్టిన నెల రోజులకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నాను. బాబుకు SMA type 1 ఉంది అని తెలిసింది. బాబు పుట్టిన 3 నెలలకే చనిపోయాడు. అయితే నేను ఇప్పుడు మళ్ళీ పిల్లల కోసం IVF చేయించుకుందాం అనుకుంటున్నాను. నాకు మళ్ళీ పిల్లలు పుడితే వారికి కూడా ఇదే సమస్య వచ్చే అవకాశం ఉంటుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. నళిని గారు, మీరు బాబుకి SMA type 1 అనే డిసీజ్ వచ్చిందని చెప్పారు, వ్యాధి. ఇది SMA type 1 అంటే ఏంటంటే అండి, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటాం దీన్ని. ఇది జెనెటికల్ డిజార్డర్ అండి. ఇది ఎందుకంటే ఇప్పుడు జీన్స్ అనేవి
ఉంటాయి. ఇదేంటంటే SMA జీన్ అనమాట, మోటార్ న్యూరాన్ జీన్ అనేది మనకి క్రోమోజోమ్ 5 మీద ఉంటుంది. సో ఆ జీన్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నట్టయితే వాళ్ళకి SMA type 1 అనేది వస్తుంది. సో ఇదేంటంటే ఈ జీన్స్లో డిఫెక్ట్ ఉండడం వల్ల స్పైనల్ కార్డ్లో ఉండే యాంటీ హార్న్ సెల్స్ మోటార్ న్యూరాన్స్ మీద ఎఫెక్ట్ పడి ఆ యొక్క మోటార్ న్యూరాన్ ప్రోటీన్ అనేది లేకపోవడం వల్ల ఈ యొక్క మజిల్స్ అన్నీ కూడా, బాడీలో ఉన్న స్కెల్టల్ మజిల్స్ అన్నీ కూడా పనిచేయడం మానేస్తాయి. మీరు నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోండి. జెనెటిక్ కౌన్సిలింగ్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మీకు తెలుస్తుంది, మీకు మళ్ళీ నెక్స్ట్ పుట్టబోయే బిడ్డల్లో కూడా 25% ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. 25% అసలు ఏమీ రాకుండా కూడా ఉండొచ్చు. కానీ 50% వాళ్ళు క్యారియర్స్గా ఉండొచ్చు మీలాగే. అంటే వాళ్ళకే ప్రాబ్లం రాకపోయినా వాళ్ళ ఫ్యూచర్ పిల్లలకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది మీరు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది జెనెటిక్ కౌన్సిలింగ్లో ఇవ్వడం జరుగుతుందండి. మీరిద్దరు కూడా ఈ జీన్ టెస్ట్ చేయించుకోండి, జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోండి. అప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది మీకు అర్థమవుతుంది. గర్భవతులలో ఇలాంటి పొత్తి కడుపు నొప్పి నివారణకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. రోజంతా పుష్కలంగా నీళ్లు తాగడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువులు ఎత్తకుండా ఉండటం, విశ్రాంతిలో భాగంగా లోతైన శ్వాస ప్రాక్టీస్ చేయడం మంచిది. ఈ నొప్పుల విషయంలో లక్షణాలను బట్టి మాత్రమే చాలా వరకు డాక్టర్లు గుర్తిస్తారు. అయితే భారీ రక్తస్రావం, భరించలేనంత నొప్పి, చలి, జ్వరం, వాంతులు, వికారం, అసాధారణమైన యోని స్రావం ఉన్నప్పుడు మాత్రం రక్త పరీక్షలు అవసరమవుతాయి. డాక్టర్ గారు కృపాయిలు అడుగుతున్నారు, నాకు పెళ్ళైన 4 నెలలకే గర్భం వచ్చింది. ఇప్పుడు బాబు వయసు 4 సంవత్సరాలు. మళ్ళీ ఇంతవరకు గర్భం రాలేదు. డాక్టర్ని కలిస్తే నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా కనీసం 6 నెలలు మందులు వాడాలని అంటున్నారు. నేనేం చేయాలి? నా సమస్యకు పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు. కృపా గారు, మీరు అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అనేది చాలా ఈజీగా తొందరగా మ్యారేజ్ అయిన వెంటనే అందిందన్నారు. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి బరువులో ఎంత తేడా ఉంది, మీ పీరియడ్స్ ఎంత ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, మీరు ఎంత వెయిట్ గెయిన్ అయ్యారు అనేది ఒకటి చూసుకోవటం ముఖ్యమైనదండి. ఎందుకంటే యూజువల్గా ఈ PCOD ప్రాబ్లం అనేది బరువు పెరగటం వలన మీ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటుంది. ఇర్రెగ్యులర్ అవ్వటం వలన మీకు ఎవ్రీ మంత్ పీరియడ్స్ రావాల్సింది రాకుండా ఒక్కొక్కసారి 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి అట్లా పీరియడ్స్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు ప్రతి నెల ఒక అండాశయం నుంచి ఒక ఎగ్ అనేది రప్చర్ అయి బయటకు వస్తూ ఉంటుంది నార్మల్గా. కానీ ఈ PCOS ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ఎగ్ ఏదైతే మెచ్యూర్ అవ్వాలో ఆ ప్రాసెస్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళల్లో ఎగ్ రిలీజ్ అనేది జరగటం అనేది జరగదు. సో ఇట్లా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా అవుతుంది. అందువలన మీరు ఒకటి డాక్టర్ని కన్సల్ట్ చేసి PCOSకి ట్రీట్మెంట్ తీసుకోవడం, అదేవిధంగా ముఖ్యమైనది ఏంటంటే ఈ PCOSకి మనం బరువు తగ్గటం. ఇంకొక మెథడ్ ఏంటంటే, మీరు బరువు అనేది ఎంత ట్రై చేసినా తగ్గట్లేదు, మీరు బరువు తగ్గలేకపోతున్నారు, కానీ వెంటనే ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి అని ఉంటే కనుక దానికి ఈ ఎగ్ మెచ్యూరేషన్ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేసే, అంటే ఎగ్ మెచ్యూరేషన్ ప్రాసెస్కి హెల్ప్ చేసే మెడిసిన్స్ అనేది మనం పీరియడ్స్ అయిన సెకండ్ డే నుంచి మనం ట్రీట్మెంట్ భాగంలో ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఏంటంటే, మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, ఎప్పుడైతే స్ట్రెస్ అనేది పడతారో మీకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ PCOS ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, ఆల్రెడీ మీరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఆల్రెడీ ఒక డెలివరీ అయ్యింది. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం ఒకటి మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు బరువు తగ్గటం. ఎప్పుడైతే బరువు తగ్గారో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ట్రీట్మెంట్కి కూడా మీరు తొందరగా రెస్పాండ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ కూడా ఒకసారి చేయించుకుని కౌంట్ అనేది ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు, మేఘన ఇలా అడుగుతున్నారు, నా వయసు 21 సంవత్సరాలు, నాకు పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. నా సమస్య ఏంటంటే, నాకు మూత్రం వచ్చినప్పుడు ఆపుకోలేను, అలాగే నాకు మూత్రం ఎక్కువసార్లు వస్తుంది. డాక్టర్ని కలిస్తే ఇన్ఫెక్షన్ ఏమీ లేదు అని అన్నారు. వాటర్ ఎక్కువగా తీసుకోమని చెప్పి యాంటీబయాటిక్ మందులు వాడమన్నారు. నేను మందులు వాడుతూనే ఉన్నాను, అయినా సమస్య తగ్గడం లేదు, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మేఘనా గారు, మీకు ఇక్కడ 2 సమస్యలండి. ఒకటి అర్జెన్సీ అంటున్నారు, అంటే యూరిన్కి వెళ్ళాలి అన్న సెన్సేషన్ రాగానే వెంటనే బాత్రూమ్కి వెళ్ళిపోవాలి అని అనిపించడం అర్జెన్సీ అంటే. కొంతమందిలో ఇలా వెళ్ళే లోపలే 1-2 డ్రాప్స్ అనేది యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది, దాన్ని
అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటాం. సో మీకు అర్జెన్సీ ఉందన్నారు, అదేవిధంగా ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళటం అనేది. సో ఈ రెండు కలిసి మీకు అర్జెన్సీ ఉంది, అదేవిధంగా ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అనేది జరుగుతూ ఉంది అన్నారు. సో ఇది యూజువల్గా అండి లేడీస్లో చాలా ఎక్కువగా తరచుగా ఎక్కువ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అర్జెన్సీ అనేది వస్తూ ఉంటుంది. కానీ ఎక్కువ మంది ఒక 40s దాటిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మీ డైట్లో ఏమన్నా మార్పులు అనేది చేసుకోవాలా అంటే ఎక్కువ కాఫీకి సంబంధించిన కానీ స్పైసెస్ కానీ ఎక్కువ తీసుకోకుండా ఉండటం, అంటే కాఫీ లాంటివి తగ్గించుకోవటం. సో దానివల్ల ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అనేది కూడా వెళ్ళే అవకాశం ఉంది. సెకండ్ థింగ్, మీ షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అన్నది చూసుకోవటం. అదేవిధంగా మీ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవటం. ఒకవేళ మీరు అధిక బరువు అనేది ఉంటే కనుక బరువుని తగ్గించుకోవటం, వెయిట్ తగ్గటం అనేది చేయటం. సో అదేవిధంగా కింద పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకోవడం. అదేవిధంగా కొంతమందిలో ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకున్నా కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది ఉంటుంది. అంటే బ్లాడర్ మజిల్ అనేది వదులవటం వలన, మజిల్ ప్రాబ్లం వలన ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ నార్మల్గా ఉండి కూడా ఇలా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది ఉండటం వలన వచ్చే ప్రాబ్లంకి దానికి సపరేట్ మెడిసిన్స్ అనేది ఉంటుంది. సో ఆ మెడిసిన్ అనేది తీసుకున్న తర్వాత మీకు ఈ ప్రాబ్లం నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పులు మరి అంత ప్రమాదకారులు కావు. అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వలన అవి గర్భస్రావానికి, అకాల ప్రసవానికి దారితీసే ప్రమాదం ఉంది. ప్రసూతి వాతం, గుర్రపు వాతం వంటివి అదుపు చేయకపోతే అధిక రక్తపోటు రావచ్చు. పాదాల్లో వాపు, మూత్రంలో ప్రోటీన్లు పోవడం లాంటి లక్షణాలు ఏర్పడతాయి. మూత్రపిండాలకు సోకే ఇన్ఫెక్షన్లకు చికిత్స చేస్తే సంబంధిత నొప్పులను తగ్గించవచ్చు. హెర్నియా సమస్యకు సకాలంలో చికిత్స చేయకపోతే కండర కణజాలానికి రక్త సరఫరా తగ్గిపోతుంది. ఇది కూడా తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది కనుక వైద్య సహాయం అవసరం. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.